మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వార్తలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూస్ నెంబర్ 1. మామ కేకేఆర్ టీమ్ కి సునీల్ నారాయణ బిగ్గెస్ట్ అసెట్ కదా. బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా రెండిట్లో బెస్ట్ అనే చెప్పాలి. అయితే సునీల్ నారాయణ టీమ్ లోకి తీసుకోమని చెప్పింది ఎవరో తెలుసా? మనోజ్ తివారీ అంట మామ. తను మిస్టరీ స్పిన్నర్ అండ్ రోహిత్ శర్మ లాగా బాల్ హిట్ చేయగలడని చెప్పింది మనోజ్ తివారీ అంట. ఈ విషయాన్ని మనోజ్ తివారీనే చెప్పారు మామ. న్యూస్ నెంబర్ 2. మామ నిన్న విరాట్ కోహ్లీ తన వైఫ్ అనుష్క శర్మ ఇద్దరు కలిసి శ్రీ ప్రేమానందజీ మహారాజ్ ధామ్ విజిట్ చేశారు. 2023లో కూడా తను ఒకసారి ఈ ధామ్ విజిట్ చేశారు. దాని తర్వాత తన ఫామ్ లో ప్యూర్ మాస్ చూసాం. అయితే ఈసారి కూడా చూస్తామంటారా? న్యూస్ నెంబర్ 3. 43 ఇయర్స్ ఓల్డ్ జిమ్మీ ఆండర్సన్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు మామ. ఈ కౌంటీ ఛాంపియన్షిప్ లో తను ల్యాంకషైర్ ని రిప్రజెంట్ చేయబోతున్నాడు. న్యూస్ నెంబర్ 4. మామ మొన్న చెప్పాం కదా, యూజీ చాహల్, శ్రేయస్ అయ్యర్ అండ్ శశాంక్ సింగ్ ముగ్గురు కలిసి హిందీ బిగ్ బాస్ 18 కి వెళ్ళబోతున్నారని నిన్న షూటింగ్ అటెండ్ అయ్యారు మామ. ఇది వాళ్ళ గెటప్స్ అండ్ పిక్స్. న్యూస్ నెంబర్ 5. మామ క్రికెట్ గ్రౌండ్ మొత్తం మంచుతో కప్పేయడం ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. ఇది ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం కంప్లీట్ గా మంచుతో కప్పుకుపోయింది. ఇదే ముందు కానీ మంచులో లార్డ్స్ గ్రౌండ్ ఉంటుంది మామ. ప్యూర్ క్లాస్ వ్యూస్ అనుకోండి. మీరు స్క్రీన్ మీద చూస్తుంది అదే మామ. ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మామ. న్యూస్ నెంబర్ 6. మామ ఇండియన్ ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్ అయిన వరుణ్ ఆరోన్ గుర్తున్నాడా మీకు? నిన్న తన ఇంటర్నేషనల్ క్రికెట్ కి అల్విదా చెప్పేశారు మామ. ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. అప్పట్లో తనని ఇండియాస్ ఫాస్టెస్ట్ ఫేసర్ అనేవాళ్ళు, కానీ చాలా ఎర్లీగా ఫేవరెట్ అయిపోయారు. ఎనీవే హ్యాపీ రిటైర్మెంట్ సార్. న్యూస్ నెంబర్ 7. అశ్విన్ కి రిషబ్ పంత్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందని నాకు ఎప్పటివరకు తెలియదు మామ. నిన్న అశ్విన్ పంత్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు: రిషబ్ పంత్ డిఫెన్స్ ఆడుతూ చాలా రేర్ గా అవుట్ అవుతాడు. వరల్డ్ క్రికెట్ లో ప్రెసెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్స్ ఆడగల ప్లేయర్స్ తను. ఈ రోజులో డిఫెన్స్ ఆడటం చాలా ఛాలెంజింగ్ అయిపోయింది, బట్ తను చాలా ఈజీగా డిఫెండ్ ఆడగలడు. పంత్ బాస్ ని డిఫెండ్ చేస్తూ 10 times అవుట్ అయ్యాడని నాకు చూపిస్తే నేను ఆ నేమ్ ని మార్చుకుంటా అని అన్నారు మామ. వా అన్నా వా. పంత్ డిఫెన్స్ మీద అశ్విన్ కి చాలా నమ్మకం ఉంది మామ. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే పంత్ చాలా రేర్ గా డిఫెన్స్ ఆడతాడు. న్యూస్ నెంబర్ 8. మామ ఇంగ్లాండ్ టీం లాస్ట్ 44 years లో ఇండియాలో ఓడిఐ సిరీస్ ఆడటానికి ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. ఇప్పుడు గెలిస్తేమని జనాలు భయపడుతున్నారు మామ. ఎందుకంటే అక్కడ ఉన్నది గౌతమ్ గంభీర్ మామ కదా. అసలు ఏం హాలత్ అయిపోయింది గంభీర్ మామ. ఇండియన్ టీం సిరీస్ ఆడుతుంటేనే భయపడేలా చేసావు కదా మామ. ఈసారి అలా ఏం జరగదని మనసుకు చెప్పుకొని స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాం, కానీ లోపల భయం అలానే ఉంది. ఏమవుతుందో ఏమో. న్యూస్ నెంబర్ 9. మామ మొన్న జరిగిన బోర్డో గవాస్కర్ ట్రోఫీ మ్యాచెస్ ఎంత రెవెన్యూ జనరేట్ చేశాయి అండ్ ఎంత మంది ఈ మ్యాచెస్ ని చూసారో తెలుసా? ఈ మ్యాచ్ లో ఫాక్స్ స్పోర్ట్స్ వాళ్ళు స్ట్రీమ్ చేస్తే 1.4 billion పీపుల్ ఈ మ్యాచెస్ ని చూసారు. మొత్తం 5 మ్యాచెస్ కలిపి. మళ్ళీ ఒకటే మ్యాచ్ అనుకునేరు మీరు. టోటల్ 7 ఛానల్స్ ఈ మ్యాచ్ స్ట్రీమ్ చేస్తే 13.4 million ఆడియన్స్ వచ్చారు. ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో 2 billion కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి క్రికెట్ కి. వ్యూస్ బిలియన్ లో ఉంటే రెవెన్యూ ఏ రేంజ్ లో ఉందో మీరే ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ చేయండి చూద్దాం. అందుకే ఇండియా ఏ కంట్రీకి వెళ్ళినా వాళ్ళ దేశానికి లాభం అని తెలిసి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియాని పాకిస్తాన్కి రమ్మని మారం చేస్తుంది. కానీ మనం ఒక కంట్రీకి వెళ్ళాలంటే ఆ కంట్రీకి ఒక వాల్యూ ఉండాలని తెలిసి అదవలకి. న్యూస్ నెంబర్ 10. మామ మీకు పాకిస్తాన్ టీం కన్సిస్టెన్సీ గురించి చెప్పనా? పాకిస్తాన్ టీం సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో లాస్ట్ 12 years గా 20 టెస్ట్ మ్యాచెస్ ఆడింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కనీసం డ్రా కూడా చేయలేకపోయారు. 20కి 20 మ్యాచెస్ ఓడిపోయారు విత్ 100% కన్సిస్టెన్సీ. న్యూస్ నెంబర్ 11. మామ సౌత్ ఆఫ్రికా స్పోర్ట్స్ మినిస్టర్ సౌత్ ఆఫ్రికా టీమ్ ని 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ ని బాయ్కట్ చేయమంటున్నారు మామ. అవును మామ, సౌత్ ఆఫ్రికా స్పోర్ట్స్ మినిస్టర్ ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య జరిగే మ్యాచ్ ని బాయ్కట్ చేయమని క్రికెట్ టీమ్ కి చెప్తున్నారు మామ. బట్ వై అని అడిగితే ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో లేడీ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి బాగా తెలుసు. దానికి నిరసనగా ఈ మ్యాచ్ ని బాయ్కట్ చేయమంటున్నారు మామ. మరి టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. న్యూస్ నెంబర్ 12. మామ నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆర్సీబీ టీమ్ కి కోచ్ అయిన యాండీ ఫ్లవర్ ని ఈ సంవత్సరం ఆర్సీబీ టీమ్ కి కోహ్లీ కెప్టెన్ అవుతాడా అని అడిగితే దానికి తను అసలు మేము కోహ్లీతో ఈ మ్యాటరే డిస్కస్ చేయలేదని చెప్పారు మామ. అంటే అసలు కోహ్లీతో మాట్లాడలేదు టీం. ఇంకా మనమేమో కెప్టెన్ అని భజన చేస్తున్నాం. ఇప్పుడు కోహ్లీ కెప్టెన్ అవ్వకపోతే సబ్స్క్రైబర్స్ చంపేస్తారేమో. ఏంటి మామ, నన్ను వేసేస్తారా? ఇవే మామ నిన్నటి వార్తలు. సో దట్స్ ద వీడియో మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.